హే గైస్ వాట్సాప్ వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో. ఎలా అంటారు ఏం సంగతులు? సో గైస్ ఈ వీడియో ఏంద్రా అంటే కాంతారా చాప్టర్ 1 కి సంబంధించిన ట్రైలర్ కూడా అయితే వచ్చేసింది. సో మీరైతే అందులో ఆల్మోస్ట్ చూసే ఉంటారు, కానీ దీని గురించి రివ్యూ ఇవ్వాలి కదా. సో దీని గురించి రివ్యూ ఇద్దాం. ఇంకా దాంతో అలానే వచ్చేసి ఓజీ సంబంధించిన టికెట్స్ పరిస్థితి ఏంది, ఓపెన్ అయినాయా లేదా, ఇంకా ఓపెన్ అయినట్టయితే ఎలా పెర్ఫామ్ చేస్తున్నాయి, మన తెలుగు స్టేట్స్ లో ఎలా పెర్ఫామ్ చేస్తున్నాయి, దీని గురించి కవర్ చేసుకోవాలి కదా. అలానే వచ్చేసి అన్ని రెండు కవర్ చేసుకొని అలానే వచ్చేసి నిన్న ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది కదా. మొన్న ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది కదా. ఈ మ్యాచ్ లో మన వాళ్ళు ఎలానో కొట్టేశారు, మన వాళ్ళు ఎలానో గెలిచేశారు. కానీ ఈ మ్యాచ్ లో వచ్చేసి ఈ పాకిస్తాన్ వాళ్ళ బుద్ధిని చూపించుకున్నారంట. అదే ఆ పనికిరాని అగ్రెషన్ ని చూపించుకున్నారంట. సో అది దాని గురించి ఏంది, అదేంది, ఆ గొడవ ఏంది, అసలు ఆ కాంట్రవర్సీ ఏంది, దీని గురించి కవర్ చేసుకుని వీడియోని అయితే ఎండ్ చేయబోతున్నాము. సో వీడియో మాత్రం చాలా క్రేజీగా చాలా స్టఫ్ అయితే ఉండబోతుంది వీడియోలో. సో వీడియో లాస్ట్ దాకా చూడండి. అండ్ ఇప్పుడు దాకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలో వచ్చేద్దాం. లెట్స్ బిగిన్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ వచ్చేసి కాంతారా చాప్టర్ 1 ట్రైలర్ ఎలా ఉందిరా అంటే, ట్రైలర్ నాకైతే గుడ్ అనిపించింది, మంచిగా అయితే ఉంది ట్రైలర్ అయితే. సో టూ గుడ్ అని కాకుండా గుడ్ అయితే అనిపించింది. సో నాకైతే ఇందులో ఎస్పెషల్లీ చూసుకున్నట్టయితే విజువల్స్ కానీ, ఇంకా అలానే వచ్చేసి యాక్షన్ సీన్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా మంచిగా అయితే బిల్డ్ చేశారు. అలానే ఇది వచ్చేసి లాస్ట్ కాంతారా మూవీ అయితే వచ్చింది కదా, దానికే వచ్చేసి కంటిన్యూషన్ గా నాకైతే అనిపించింది స్టోరీ చూసేటప్పుడు మాత్రం, అంటే ఈ ట్రైలర్ చూసేటప్పుడు మాత్రము. సో అదే అనిపించింది నాకైతే, అంటే ఆ కంటిన్యూషన్ ఉంటది, అదే ఉండొచ్చేమో ఉంటది అనేసి అయితే నాకైతే అనిపించింది స్పెషల్లీ. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి దాని తర్వాత అలానే ఇంద్రా అంటే ఈ వరల్డ్ వీళ్ళైతే చూస్ చేసుకున్నారు కదా, ఇదే హైలైట్ అబ్బా. నిజంగా చెప్తున్నా, క్రేజీగా చూస్ చేసుకున్నారు. సో ఈ వరల్డ్ లో మాత్రం మంచిగా అయితే, ఈ వరల్డ్ వెనకాలనే మంచిగా అయితే మూవీని అయితే వెళ్తాంది. సో చాలా మంచిగా అయితే ట్రైలర్ అయితే అనేది, అండ్ మూవీది కూడా మంచి ఎక్స్పెక్టేషన్స్ నేనైతే పెట్టుకుంటున్నాను. సో చూద్దాం ఏమైతే ఎందుకు. సో మొత్తానికి అయితే ఇంకా టైం ఉంది. సో ట్రైలర్ అయితే గుడ్. ఇప్పుడు దాన్ని చూడలేదు అంటే ఇప్పుడే పోయి చూసేయండి. సో నేనైతే తెలుగులో చూశాను, కన్నడలో చూశాను. సో నాకైతే మంచిగా అయితే అనిపించింది, గుడ్ అనేసి అయితే అనిపించింది. మరీ అంత యావరేజ్ కూడా కాదు, యావరేజ్ కన్నా ఇంకా మంచిదే. గుడ్ మూవీ, గుడ్ ట్రైలర్ అనేసి చెప్పుకోవాలి. సో ఇంకా దాని తర్వాత అలానే వచ్చేసి ఈ మూవీ ఏంద్రా అంటే, ఈ కాంతారా అనే మూవీ ఏంద్రా అంటే, కాంతారా చాప్టర్ 1 మూవీ ఎలా రిలీజ్ చేస్తున్నారా అంటే వితౌట్ పర్మిషన్, వితౌట్ ప్రమోషన్స్ యాక్చువల్లీ. సో అదేంద్రా అంటే, ముందే కాంతారా మూవీ ఎలాగైతే వితౌట్ ప్రమోషన్స్ చేశారు, అలానే ఇది కూడా వితౌట్ ప్రమోషన్స్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. సో ఇది వచ్చేసి ఒక ప్రాపర్ పాన్ ఇండియా మూవీ అయితే ఉండబోతుంది. సో చాలా మంచిగా అయితే వితౌట్ ప్రమోషన్స్ చేస్తున్నారు కాబట్టి, కంటెంట్ మీద అయితే వీళ్ళైతే బేస్ చేసుకొని రిలీజ్ చేస్తున్నారు కాబట్టి, కంటెంట్ కనుక మంచిగా వర్కౌట్ చేస్తే, టాక్స్ మంచిగా వస్తే 1000 crores పక్కా. అది రాసి పెట్టుకోండి. టాక్స్ కనుక అండ్ కంటెంట్, అలానే మూవీలో కంటెంట్ అయితే మంచిగా ఉంటే 1000 crores పక్కా. అది నేను రాసి పెట్టి చెప్పేస్తాను ఇంకా కావాలంటే. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఒక చెప్పినాను కదా ప్రాపర్ పాన్ ఇండియా మూవీ. అలానే వచ్చేసి దీని గురించి హైప్ కూడా అలానే ఉంది. వీళ్ళు ఏం ప్రమోషన్స్ చేయకపోయినా కూడా, వీళ్ళు ఏమి చేయకపోయినా కూడా కాంతారా మూవీ చూసిన తర్వాత ఆటోమేటిక్లీ మూవీ చూడాలనేసి అయితే ప్రతి ఒక్కరికి అయితే అనిపిస్తుంది. ఇప్పుడు దాన్ని మీరు కాంతారా మూవీ చూడాలంటే పోయి ఫస్ట్ ఆ మూవీ చూసేయండి. సో ఈ కాంతారా చాప్టర్ 1 చూడక ముందు ఆ మూవీ ఒకసారి చూసుకొని దాని తర్వాత ఈ చాప్టర్ 1 చూడండి. సో మంచిగా అనిపిస్తుంది అప్పుడు. సో మొత్తానికి అయితే ఇది కాంతారా చాప్టర్ 1 గురించి. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి దాని తర్వాత ఓజీ గురించి మాట్లాడుకుందాం. ఇంకా ఓజీకి సంబంధించిన ట్రైలర్ అయితే ఫైనల్లీ రిలీజ్ చేశారు. అబ్బా, నాకైతే ట్రైలర్ చూసేటప్పుడు మాత్రం హాయిగా, సంతోషంగా, హ్యాపీగా అనిపించింది నాకు మాత్రం. ఎందుకురా అంటే అబ్బా సండే రోజు మార్నింగ్ నుంచి సాయంత్రం దాకా అదే పనిగా వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు వస్తుంది, ఇంకాసేపు వస్తుంది. 10:30 దాకా 11 దాకా వెయిట్ చేసాం, కానీ ఎటువంటి ఒక ఇన్ఫర్మేషన్ కూడా మన ముఖాన్న కొట్టలేదు. సో నెక్స్ట్ డే ఏదో ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. మొత్తానికి ఓవరాల్ ట్రైలర్ కూడా మంచిగా ఉంది. దాని గురించి రివ్యూ కూడా చేసాం. సో ఆడ ఛానల్ ఉంది, చూసుకోండి, లేదంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. రివ్యూ కూడా మంచిగా ఇచ్చినాం మేము. సో అంటే మీకు ఎలా అనిపించిందో ఆ రివ్యూ చెక్ చేసి ఆ రివ్యూలో కూడా కామెంట్ చేయండి. కానీ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ టికెట్స్ ఏంది, ఓజీది ఓపెన్ అయినాయి. అసలు ఓపెన్ అయితే ఏంటి కలెక్షన్ ఎలా జరుగుతుంది అంటే, ఓపెన్ అయితే అయిపోయినాయి. తెలుగు స్టేట్స్ లో మాత్రం దుమ్ములు ఎత్తున్నారు. సో తెలుగు స్టేట్లలో ఏపీ కానీ అండ్ తెలంగాణ కానీ క్రేజీ బుకింగ్స్ అయితే జరుగుతున్నాయి. ఇంకా ఫస్ట్ డేనే ఓపెన్ అయినా ఫస్ట్ డేనే వచ్చేసి చాలా క్రేజీ అయితే బుకింగ్స్ అయితే జరుగుతున్నాయి. సో ఈ బుకింగ్స్ చూస్తా అంటే డే1 కలెక్షన్ వీళ్ళైతే భారీగా కొడుతున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. సో బుకింగ్స్ చూస్తున్నారు అయితే
ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ తెలుగు స్టేట్స్ ని పక్కన పెట్టేసి ప్రస్తుతం నేను బెంగళూరులో ఉంటున్నాను, మీకు తెలిసి ఉంటుంది ఆల్మోస్ట్. సో బెంగళూరులో ఉంటున్నాను. ఈ బెంగళూరులో కూడా నాకైతే నియర్ బై థియేటర్స్ లో అయితే ఎక్కడైతే టికెట్స్ దొరకట్లే. సో నేను వచ్చేసి ఆ వెబ్సైట్ లో వెతుకుతా అంటే ఎక్కడ కూడా నాకైతే టికెట్స్ అయితే దొరకట్లేదు అబ్బా, నిజంగా సీరియస్లీ చెప్తున్నాను కదా. సో నియర్ బై నాకైతే టికెట్స్ దొరకలేదు. చూద్దాం ఏదో ఒకటి. నేను ఓపెన్ అయిన వెంటనే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత నేను చూశాను, కానీ అన్ని టికెట్స్ సేల్ అయినాయి నియర్ బై థియేటర్స్లలో. చూద్దాం ఏదైనా మంచి థియేటర్ దొరికితే, సో మంచిదైనా సరే ఏదైనా సరే ఏదైనా టికెట్ దొరికితే మాత్రం చూసి వచ్చి మీకు వెంటనే రివ్యూ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో మొత్తానికి అయితే అది. సో రివ్యూ మాత్రం ఖచ్చితంగా అబ్బా అది 100% చెప్తున్నాను, రివ్యూ మాత్రం ఖచ్చితంగా అయితే వస్తుంది. అది అప్పుడు వస్తే అది ఏంటనేసి అయితే వీడియోస్ కంటిన్యూ చేస్తే మీకైతే అర్థమవుతుంది. సో వీడియోస్ ని కంటిన్యూగా చూస్తా అంటే మీకైతే ఎప్పుడు వస్తుంది ఏంటనేసి అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాను నేను వీడియోస్ లో, ఏదో ఒక వీడియోలో. సో చూద్దాం మరి ఏమవుతుంది ఏందో. సో మొత్తానికి అయితే కలెక్షన్స్ అయితే చాలా క్రేజీగా అయితే జరుగుతున్నాయి. ఇంకా బయటికి రాలేదు మొత్తంగా, అంటే ఫుల్ గా బయటికి రాలేదు. బయటకు వచ్చిన తర్వాత దీని గురించి కవర్ గా మాట్లాడుకుందాం. సో అంటే క్లియర్ గా మాట్లాడుకుందాం. నెక్స్ట్ వచ్చేసి కాంతారా చాప్టర్ 1 ట్రైలర్ మరియు ఓజీ ట్రైలర్ ఒకటేసారి వచ్చినాయి కాబట్టి ఈ రెండిట్లలో దానికి ఏ ట్రైలర్ ఎక్కువ వ్యూస్ వచ్చినాయి, ఎక్కువ పాపులేషన్ వచ్చింది, ఎక్కువ మంచి టాక్ వచ్చింది, దీని అన్నిటి గురించి కూడా నెక్స్ట్ వీడియోలో నేనైతే దీని గురించి స్పెషల్ వీడియో చేస్తాను. సో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది. సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి రేపైతే దీని గురించి అయితే వేస్తాను. సో మొత్తానికి అయితే ఇది గైస్. కట్ చేస్తే ఇక్కడ వచ్చేసి సినిమా అప్డేట్స్ ఇదైతే. మొత్తానికి ఇంకా నెక్స్ట్ క్రికెట్ మీద వచ్చేద్దాం. క్రికెట్ మీద ఏంద్రా అంటే మన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ లో పాకిస్తాన్ వాళ్ళ బుద్ధి చూపించుకున్నారు. మనమైతే ఎలానో 1-sidedly కొట్టేసాము. ఫస్ట్ 6 overs ఏమో వాళ్ళైతే బాగా ఆడినారేమో, వాళ్ళ బ్యాటింగ్ ఉన్నప్పుడు పవర్ ప్లే లో బాగా ఆడినారేమో. ఫస్ట్ 10 overs చెప్పుకుందాం. 10 overs దాకా 91 ఉండినారు కానీ, 91 for 1 ఉండినారు కానీ మంచిగా ఆడినారు అనుకుందాం. కానీ దాని తర్వాత నుంచి ఎంత డామినేషన్ మనదే. ఆ 11th over కాడి నుంచి దాని తర్వాత వాళ్ళ బ్యాటింగ్ కానీ మన బ్యాటింగ్ కానీ అంత డామినేషన్ మనదే. కానీ ఈ పాకిస్తాన్ వాళ్ళకి గేమ్ ఆడేది వదిలేసి వేరే పనుల మీద, వేరే మాటల మీద ఎక్కువ శ్రద్ధ. గేమ్ మీద అంత శ్రద్ధ బెటర్ వీళ్ళకి ఎందుకే పాకిస్తాన్ అని చెప్తారు. సో అక్కడ వచ్చేసి సెకండ్ ఇన్నింగ్స్ లో వచ్చిన తర్వాత మన వాళ్ళు బ్యాటింగ్ వచ్చిన తర్వాత మన అభిషేక్ శర్మ ఏదో చెప్పినారంట. అదేం చెప్తున్నారు ఏందనేసి అయితే మేమైతే ఓపెన్ గా చెప్పలేము, కానీ ఏదో చెప్పినారంట. దాని గురించి అభిషేక్ శర్మ అయితే టోటల్ గా ప్రాపర్ గా వచ్చేసి ఇది ఇంటర్వ్యూ కూడా వేసిండు. అది మీరు ఒకసారి చెక్అవుట్ చేసుకోండి. అక్కడ వచ్చేసి చెప్తున్నాడు అతను క్లియర్ గా ఏదో స్లెడ్జింగ్ చేస్తున్నారంట, ఏదో అగ్రెషన్ చూపిస్తున్నారంట. ఆ హైరీస్ రౌఫ్ కానీ ఆ ఫర్హాన్ వీళ్ళిద్దరు వచ్చేసి స్పెషలీ చాలా ఎక్కువ మాట్లాడేసి చాలా ఎక్కువ ఏదో చేస్తున్నారంట, ఏదో మాట్లాడినారంట. దాంట్లో మనోడు ఒకటే చెప్పిండు, నువ్వు ఫస్ట్ బౌలింగ్ పై చూద్దాం అన్నట్టుగా చెప్పి బాల్ వేసిన తర్వాత మనోడైతే చిత్త వాదిండు. ఆ వేసిన ఇది స్లెడ్జింగ్ ఇది ఎక్కువ మాట్లాడినా ఆ నెక్స్ట్ బాల్ కి వచ్చేసి మనోడు వచ్చేసి 6 కొట్టేసిండు. సో దీంతో చాలా చిత్తగా బాధినాడు. ఇంకా పాకిస్తాన్ వాళ్ళు మాత్రం కొడతా అంటే నమ్మ వాళ్ళే అనుకొని ఉంటారు. ఎందుకైనా పెట్టుకున్నావు రబ్బా వీళ్ళతోని. వీళ్ళు ఈ కాంట్రవర్సీ గురించి నేనేం చెప్తాను అంటే బ్రో సీరియస్లీ చెప్తున్నాను, ఈ పాకిస్తాన్ టీం వాళ్ళకి వేరే పని లేదా? గేమ్ అయితే ఎలానో ఆడరు, వాళ్ళు 100% ఎఫర్ట్ పెట్టినారు బ్యాటింగ్ లో. కానీ ఎలా ఆ 1-sided మనకి ఎంత, స్పెషల్లీ అభిషేక్ శర్మకి ఎంత. అభిషేక్ శర్మ ఉన్నంతసేపు 1-sidedly మేమైతే కొడతాం. ఈ కాంట్రవర్సీస్ ఉన్నప్పుడు అందరు అనుకుంటారేమో ఏముందిలే ఆ కాంట్రవర్సీస్, ఇప్పుడు వచ్చేసి కొత్త ప్లేయర్స్ కదా, న్యూ టీమ్ ఇండియా కదా, ఏముందిలే చెప్పినా కూడా గమ్ముని వెళ్ళిపోతారులే అన్నట్టు అనుకున్నారేమో వీళ్ళు. కానీ అక్కడ వాళ్ళకేం తెలుసు, ఇది ఇండియా రక్తం అమ్మా, అది ఉడుక రక్తం. మన వాళ్ళు ఉండేది ఉడుక రక్తంలో అన్నారు. వచ్చి మాట్లాడితే నోడితే ఏం ఆన్సర్ ఇవ్వరేమో, కానీ బ్యాట్ తో మాత్రం ఎలా ఆన్సర్ ఇవ్వాలి, మన స్కిల్స్ తో ఎలా ఆన్సర్ ఇవ్వాలి అనేది అయితే మన ఇండియన్ ప్లేయర్స్ మంచిగా తెలుసు. ఎవరు నేర్పించాల్సిన అవసరం లేదు మనకి, ఎవరు చెప్పాల్సిన అవసరం కూడా లేదు, ఎవరు జడ్జ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఈ పాకిస్తాన్ వాళ్ళకి అది మాత్రం ఉంటది. కానీ ఆ మ్యాచ్ ఎలా ఆడాలి అండ్ పర్సనల్స్ ఎక్కడ ఆడాలి అండ్ మ్యాచ్ ని ఎలా ఆడాలి అదంతా తెలియదు. కానీ వచ్చి మాట్లాడడము, వచ్చి షేక్ హ్యాండ్ లేదని చెప్పి పెద్ద పెద్ద కోరికలు పెట్టడం, మేము టూర్నమెంట్ క్విట్ చేస్తామని చెప్పడం, ఇంకా దాని తర్వాత వచ్చి ప్లేయర్స్ ని డైరెక్ట్ గా స్లెడ్జింగ్ చేయడం, ఇది ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్పండి. చూస్తున్న వాళ్ళు మీరే చెప్పండి. మీరు మ్యాచ్ చూడలేదా? నేనైతే చూసినాను కానీ మ్యాచ్ నాకు ఏదో చిన్నపాటి జరుగుతుంటది అనుకున్నాను. కానీ మ్యాచ్ అయిపోయిన తర్వాత చూస్తే అంటే క్లియర్గా మళ్ళా చూస్తే ఏంది వీడు అసలు, వీళ్ళకి ఏం అవసరం ఉంది అసలు? పర్సనల్స్ తీసుకొచ్చి స్టేడియంలో పెట్టాల్సిన, అంటే ఆ క్రికెట్ మ్యాచ్ లో పెట్టాల్సిన అవసరం ఏముంది చెప్పండి? అది దేశాల మధ్యలో జరుగుతున్న దానికి ఓకే మీకు కోపం ఉందా? మన వాళ్ళకి అంటే మ్యాచ్ ఆడద్దండి.
అంతేగాని మ్యాచ్ లో వచ్చి ప్లేయర్స్ మీద ఎగరడం ఏందబ్బా? పర్సనల్స్ ని తీసుకొచ్చి, స్పెషల్లీ పర్సనల్స్ ని తీసుకొచ్చి ఈ క్రికెట్ లో పెట్టి ప్లేయర్స్ ఇబ్బంది పెట్టడం నాకైతే, నేనైతే నీట్ గా చెప్తున్నాను కదా, నాకైతే నిజంగా చాలా పిచ్చ కోపం అయితే నాకైతే వచ్చింది. ఒక క్రికెటర్ అతని గేమ్ ఆడాల్సింది పోయి, అతని స్కిల్స్ ని ప్రూవ్ చేయాల్సింది పోయి, అలాంటి వాడు వచ్చి ఇక్కడ వచ్చి వాళ్ళు ఏదో సరే దేశం మీద ప్రేమ ఉంటది, దేశం కోసం అంత ఆడుతున్నారు, దేశం కోసం అంత చేస్తున్నారు, ఓకే ఐ విల్ యాక్సెప్ట్ దట్. బట్ ఇఫ్ యు ఆర్ నాట్ డూయింగ్ వెల్, ఇఫ్ యు ఆర్ నాట్, ఇఫ్ యు ఐ మీన్ మీరు అంతా చెయ్యకపోతే, మీరంత స్కిల్స్ మీరు ప్రూవ్ చేసుకోలేక, మీరంత మ్యాచ్ అంతా చూపించలేక వచ్చి మాటలతో చెప్తే ఏం లాభం? అదే ఏందో కోపము. మ్యాచ్ తో మంచిగా ఆడి చూపించండి, అదే గెలివి చూపించండి, మీకు దమ్ముంటే గెలిచి చూపించండి. మీ పాకిస్తాన్ వాళ్ళకి గెలిచి ఒక హ్యాపీని ఇవ్వండి. అంతేగాని వచ్చి ప్లేయర్స్ ఇబ్బంది పెట్టడం ఏంది, వచ్చి వాళ్ళ కాడ వచ్చి ఎక్కువ మాట్లాడడం ఏంది? ఇది ఖచ్చితంగా దీని గురించి అయితే ఖచ్చితంగా చెప్తున్నాను కదా. సో నాకైతే చాలా బాధగా అనిపించింది. ఎందుకురా అంటే, ఒక క్రికెటర్ వచ్చి దేశం మీద ప్రేమను పెట్టుకుని, అంటే ఆ పర్సనల్స్ తీసుకొచ్చి స్పెషల్లీ గ్రౌండ్ లో పెట్టడం, ఇది ఎంతవరకు కరెక్ట్? నాకైతే నిజంగా వచ్చేసి నాకైతే నచ్చలేదు కాదు ఇది. ఎవరికి నచ్చి ఉండదు కానీ మరి కొందరు ఉన్నారు, కొందరు గోధి మీడియాస్ వాళ్ళు, అదే సోషల్ మీడియా వాళ్ళు, చెప్పలేం వాళ్ళ గురించి. వాళ్ళు వ్యూస్ కోసం ఏదో మాట్లాడుతుంటారు, వ్యూస్ కోసం ఏదో చేస్తారు కానీ. సో మొత్తానికి అయితే నేనైతే టోటల్ గా అయితే పాకిస్తాన్ టీం తోటి డిసప్పాయింట్ అయ్యాను. స్పెషల్లీ హ్యారీస్ రౌఫ్ మరియు ఫర్హాన్ తోటి. హ్యారీస్ రౌఫ్ కి ఏదో మంచి బౌలర్, మంచి ప్లేయర్ పాకిస్తాన్ టీంలో నేనైతే అనుకున్నాను కానీ, వీడు ఇతను ఇలాంటి అనేసి అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో దట్స్ ఇట్. ఇంకా ఇది మొత్తానికి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్. సో ఏదో చూద్దాం, మరి నాకైతే నచ్చలే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అలానే వచ్చేసి ఇప్పుడే జస్ట్ ఒక అప్డేట్ అయితే వస్తుంది. అదేంద్రా అంటే, సో జీటీ మెంటర్ మన జహీర్ ఖాన్ గారు ఉన్నారు కదా, సో ఇతను వచ్చేసి ఇప్పుడైతే మెంటర్ గా అయితే ఉండట్లేదు, తీసేసినారు ఏం జరిగిందో కానీ, మెంటర్ గా అయితే ఇప్పుడైతే మన జహీర్ ఖాన్ అయితే ఉండట్లేదు. మొత్తానికి అయితే ఇది మన జీటీ టీం నుంచి వస్తున్న అప్డేట్. సో మొత్తానికి అయితే క్రికెట్ అప్డేట్స్ అయితే ఇవి గైస్. సో ఇవాళ ఈ వీడియోలో నాకాడ ఉన్న ఇన్ఫర్మేషన్స్ మరి నాకాడ ఉన్న అప్డేట్స్ ఇవి. సో ఐ హోప్ యు ఆల్ ఆర్ లైక్ దిస్ వీడియో అండ్ యు ఆల్ ఆర్ ఎంజాయ్డ్ దిస్ వీడియో. సో మీకేమనిపిస్తుంది ఇండియా పాకిస్తాన్ గురించి?